2019లో తెలుగుదేశానికి వ్యతిరేకమంటూ పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి పవన్ కళ్యాణ్ మంగళగిరి తర్వాత కుప్పం హిందూపురం ఈ మూడు చోట్ల తను పర్యటించాల. అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి గాజువాక భీమవరం ఈ రెండు చోట్ల చంద్రబాబు గాని లోకేష్ గాని బాలయ్య గాని పర్యటించలేదు. అంటే ఎలక్షన్ ప్రచారంలో అక్కడ ప్రచారం చేయలేదు. దాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున దోషంగా చూపించింది. అదిగో చూసారా వాళ్ళ మధ్యన కుమ్మక్కైపోయారు అన్నటువంటి. సరే కాదు అని చెప్పినటువంటి జనసేన ఆ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందన్నది తెలిసిందే. ఇప్పుడు షర్మిల ఇటు చంద్రబాబు కోసం పనిచేస్తుందని ఒకవైపు ఆరోపిస్తూ వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఒక పాయింట్ దొరికింది. సిపిఎం కాంగ్రెస్ సిపిఐ ముగ్గురు పొత్తు ఐఎన్డీఏ కూటమిలో భాగంగా సిపిఎం అడిగినటువంటి సీట్లో 3 గురించి రచ్చ నడుస్తోందని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అయితే షర్మిల ఒక లిస్ట్ రిలీజ్ చేసి పడేశారు. సిపిఎంకి ఇస్తున్న స్థానాలు అందులో అరకు పార్లమెంట్ సిపిఎంకి ఇచ్చేశారు. అదే సందర్భంలో రామచంద్రాపురం గన్నవరం కృష్ణా జిల్లా మంగళగిరి ఏదైతే లోకేష్ది, అట్లాగే కురుపాం నెల్లూరు టౌన్ విజయవాడ సెంటర్లు గాజువాక పాణ్యం ఇవి ఇక్కడ ఇచ్చుకొచ్చారు. అంటే ఇందులో మంగళగిరి సిపిఎంకి ఇక్కడ షర్మిల పోటీ చేయించడం ద్వారా అంటే సిపిఎంకి అది మంగళగిరిలో సిపిఎంకే మంచి పట్టు. క్రిందటిసారి పవన్ కళ్యాణ్ అది సిపిఐకి ఇచ్చి దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. సిపిఎంకి పద్మశాలిలో మంచి పట్టు ఉంది, ఒకప్పుడు గెలిచింది అక్కడ మంగళగిరి సీటు. ఆ సీటు ఇవ్వడం ద్వారా ఇప్పుడు తానేమి చంద్రబాబు మనిషిని కాదు అని నిరూపించుకోవడానికి అవకాశం దక్కింది ఆమెకి.